నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకి మధ్యకాలంలో విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి రెస్పాన్స్ ఇస్తూ ఆయన చివరి ప్రసంగం పార్లమెంట్లో చేశారు. బహుశా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల తర్వాతే ఈ పార్లమెంటు గడువు ముగుస్తుంది, ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఆయన ఎంపీగా మళ్ళీ పోటీ చేయటం లేదు. కాబట్టి ఇది ఈ పార్లమెంట్ సమావేశాల్లో చివరి ఆయన ప్రసంగంగానే భావించవచ్చు. ఆయన కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రసంగంలో సారాంశం ఏమిటి అని అంటే, మేము ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐ, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారాగా మేము వ్యాపారవేత్తలం కాబట్టి మా మీద కక్ష సాధింపుకు పాల్పడుతోంది అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా బీజేపీ మీద ఉన్నటువంటి ఆ విధమైనటువంటి ఇబ్బందిని వెల్లడించారు. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీద బీజేపీకి సంబంధించినటువంటి దాడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నప్పటికీ కూడా, ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ వెళ్ళేటువంటి సందర్భంలో బీజేపీ మీద గట్టిగా విమర్శలు చేయలేకపోతున్నారు. కానీ తాత్కాలికంగా రాజకీయ విరామాన్ని ఇచ్చారు కాబట్టి గల్లా జయదేవ్ ఇప్పుడు వ్యాపారవేత్తగా నేను మాట్లాడుతున్నాను, నాలాగా ఒక 20 మంది వ్యాపారవేత్తలు ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఎక్కడైతే ఒక వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో ఒక 70 రకాల అనుమతులు ఇవ్వాలి, వాటి అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అదేవిధంగా దర్యాప్తు సంస్థల ద్వారాగా తమని ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గల్లా జయదేవ్ చెప్పారు. ఇప్పటికే గల్లా జయదేవ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉండేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణకి 2-3 సార్లు నేను విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన చిత్తూరు జిల్లాలో అమరాజా బ్యాటరీకి సంబంధించినటువంటి వాళ్ళది పరిశ్రమ ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది. వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ తల్లి గల్లా అరుణ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సమయంలో మంత్రిగా చేశారు. వీళ్ళ తాత కూడా అప్పుడు కీలకమైనటువంటి రాజకీయ నేతగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను పరిశ్రమ, అదేవిధంగా పారిశ్రామికవేత్తగాను రాజకీయవేత్తగాను ఉండటం అనేటువంటి కొంత ఇబ్బంది అవుతుంది. ఇది రాజకీయాలకి మేము అతీతంగా ఉండాలి అంటే కుదరటం లేదు. ఏదైనా మనం రాజకీయాలు అనుగుణంగా ఏదైనా విమర్శ చేస్తే దాని మీద మా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి నేను తాత్కాలికంగా రాజకీయాలను విరమించుకుంటున్నాను. రాముడు ఏ విధంగా అయితే 14 ఏళ్ల పాటు వనవాసం చేసి మళ్ళీ వచ్చాడో, నేను కూడా అలాగనే మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వస్తాను అనేటువంటి విధంగా కొంత సెంటిమెంట్ ఇది వచ్చేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. గల్లా జయదేవ్ ప్రధానంగా టార్గెట్ చేసేది మాత్రం బీజేపీని ఇండైరెక్ట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ అమరాజా బ్యాటరీ సంబంధించినటువంటి ఆ పరిశ్రమ విస్తరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందులు గురి చేసింది అనేటువంటిది విమర్శ ఉంది. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చాలా సందర్భాల్లో కూడా విమర్శ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మేమేమి పరిశ్రమకు సంబంధించినటువంటి దాంట్లో మేము ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి లేదు. బీజేపీ అని తెలుగుదేశానికి సంబంధించినటువంటి గొడవలో భాగంగా ఆయన వాళ్ళు రాజకీయాలను విరమించుకోవడం ఇవన్నీ జరిగింది. కానీ మేమైతే మాత్రం ఏ పారిశ్రామికవేత్తను ఇబ్బందులు గురి చేయలేదు అనేటువంటి విధంగా ఈ రోజున అధికార పక్షం చెబుతున్నటువంటి మాట. ఇది బీజేపీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ఘర్షణ. ఇది మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తారు కాబట్టి మరి బీజేపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటని చూడాలి.